నమస్తే. మంత్రి నారా లోకేష్ గారు నరేంద్ర మోదీ గారికి దగ్గర అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి అనమాట. ఒకసారి డిస్కస్ చేద్దాం, నిజంగానే అలా చేస్తున్నారంటారా? ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఎస్, నిజంగానే నారా లోకేష్ గారు నరేంద్ర మోదీ గారికి దగ్గర అవటానికి చూస్తున్నారా సార్? ప్రేమ పెరిగింది అంటే సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న దాన్ని మీరు క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు అంతే కదా. యాక్చువల్గా ఈ టాక్ ఎందుకు వచ్చిందంటే, ముందుగా సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నమో గారి జన్మదినం. ఆయనకి ముందుగా మీ ఛానల్ తరపున శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. నమో అని నిజంగా ఎవరన్నారో కానీ అసలు నరేంద్ర మోదీ నమో అంటున్నారు షార్ట్ కట్. మరికొంతమంది స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రుడు, ఆ స్వామి వివేకానంద మరలా పుట్టారా భారతదేశం కోసం అని చెప్పి చాలామంది ఆయన ప్రైజ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇవాళ మీరు లోకేష్ గారి గురించి ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, ఆయన జనరల్గా ఎవరు ఆయనకి తెలిసిన మిత్రుడు సినిమా రిలీజ్ అయినా మీ సినిమా హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తాడు. పెద్ద పెద్ద ప్రముఖులు బర్త్డేలు వచ్చినా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాడు. ఈవెన్ రజనీకాంత్ గారి బర్త్డే కూడా ఆయన విశేష పెడతాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి 100వ జయంతికి సందర్భంగా రజనీకాంత్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారని ఒక ఫెయిత్ సంథింగ్ ఒక ఇష్టంతోనే పెట్టారు. అలాగే ప్రతిదానికి కూడా బాగా రెస్పాండ్ అవుతారు. ఆయనే కాదు, ఆయన టీం కూడా అలాగే ఉంటారు. ఎక్కడ ఎవడు దుబాయ్లో ఇరుక్కుపోయాడన్నా, లేదంటే ఎవడో మలేషియాలో జైలు పాలయ్యాడన్నా, మరొకడు ఆస్ట్రేలియాలో ఒక విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడన్నా, ఒక విద్యార్థి ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చాడు చదువుకోలేకపోతున్నాడని డబ్బులు సాయం చేయాలన్నా, ప్రతీది కూడా లోకేష్ అండ్ టీం, మంత్రి లోకేష్ అండ్ టీం చాలా ఎఫెక్టివ్గా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పనిచేస్తూ ఉంటారు. అది మంచి విషయమే కదా. అంటే మనిషికి ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద ఆయన ఫోకస్ చేసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. దీనివల్ల ఆదరణ పెరుగుతుంది. ప్రజల మనిషి, ప్రజాప్రతినిధిగా ఉండడమే కాకుండా ప్రజల మనిషి అనిపించుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారు తనయుడో, లేదంటే ఎన్టీఆర్ గారు మనవడో, బాలయ్య గారు అల్లుడో అని కాదు కదా. తనకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి. అవుని మీరు చాలామంది మీరు అంటారు ప్రధానమంత్రికి భజన చేస్తున్నారు, భజన చేస్తున్నారు లేదా పక్కన పెడితే, లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగినా దొరుకుతుందిగా. అది ఇప్పుడు ఈయన అడిగిన వెంటనే ఇచ్చేస్తున్నారంటే ఈయన గొప్పతనమా లేకపోతే వాళ్ళు ఉదారగుణమా? రెండూ ఉంటుంది. ఈయన వచ్చాడంటే ఊరికే రాడు, ఏదో సబ్జెక్ట్ ఉంటుంది, ఏదో పని ఉంటుంది, దాని మీద వచ్చాడు. ప్రతిసారి వచ్చి కలవగా చావబడుతున్నారా అన్నట్టుగా అనుకుంటారుగా. ప్రధానమంత్రి అంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉందా రాష్ట్రం? లేదు కదా, కాదు కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయిగా. ఆయన ఒకసారి లాస్ట్లో ఇంకా గవర్నమెంట్ ఇంకో 2 నెలల్లో అయిపోతుంది అనగా, సారీ డిసెంబర్ 23లో ఎప్పుడు అనుకుంటా ఆయన వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ దొరక మళ్ళీ తిరిగి వచ్చేసారు, అందుకే ముఖం అట్లా పెట్టారు అన్నట్టు కూడా వార్తల్లో వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందించలేదు, మాట్లాడకుండా వెళ్ళిపోయారు మీడియా సమావేశంలో ఢిల్లీలో. అప్పుడు తర్వాత కథలుగా చెప్పుకున్నది ఏంటంటే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. మరి నీకు ఇస్తున్నారు, మీరు ముఖ్యమంత్రికి ఇవ్వనప్పుడు ఇక్కడ మంత్రికి ఎందుకు ఇవ్వాలి, బట్ ఇస్తున్నారు ఎందుకు? మరోవైపు ఆయన శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా లోకేష్ గారు లండన్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ గారు ఇస్కాన్ టెంపుల్కి, లండన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు మీద ఎలాగా బర్త్డే కాబట్టి విశేషమైన పూజలు ఏవో చేయించారట. ఏం మామూలుగా విజిట్ చేశారు. మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, ఇస్కాన్ వ్యవస్థాపకులు. ఆయన విగ్రహానికి పూలమాల వేస్తూ నమస్కరించడం, పూజ చేయడం అని చూస్తే ఓకే, దీన్ని గిట్టని వాళ్ళు ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు ఆయన అందరి గురించి మాట్లాడతాడు, అందరి గురించి చేస్తున్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా పవన్ అన్న ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీ అండదండలతో నేను ఇదవ్వాలి. ఈవెన్ ప్రమాణ స్వీకారం రోజు ఆయన కాలు దండం పెట్టబోయాడు మీరు స్టేజ్ మీద, మీకు గుర్తుందో లేదో. లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు కూడా ఒక అన్నయ్యగా భావిస్తాను, మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలన్నట్టాడు. ఆయన ఎవరు చెప్పలేదే, అవునా కదా. సో కాబట్టి ఒక్కొక్కల నైజం, ఒక్కొక్కరి యొక్క నడవడిక, ఒక్కొక్కరి తత్వం అలా ఉంటుంది. ఆయన అలా బిల్డ్ చేసుకున్నాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నన్ను పప్పు అన్నారు, గిప్పు అన్నారు, ఎంత లావు అన్నారు, పర్సనాలిటీ అన్నారు.
బాడీ షేమ్ చేశారు. బట్ ఎప్పుడైతే కరోనా వచ్చి నేను ఇంటికి పరిమితమై ఉన్నానో అప్పుడు నా భార్య ఆయన నా శ్రీమతి నన్ను చాలా చేంజ్ చేసింది, చాలా గైడ్ చేసింది. మేబీ అందుకని ఇలా చేంజ్ అయ్యాను అని కూడా ఆయన చెప్పాడు. క్రెడిట్ ఆమెకి ఇచ్చాడు. ఎవరికి? శ్రీమతి బ్రాహ్మణి లోకేష్ గారికి ఇచ్చాడు. సో అంటే మలుచుకుంటున్నాడు ఆయన. ఎంత ఇదన్నారు, ఏ పప్పు అయితే అన్నారో అదే పేరు ఎత్తడానికి భయపడుతున్నారు. ఇండైరెక్ట్ గా రెడ్ బుక్ అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ అంశం మీద ప్రస్తావించారుగా. అంటే మీరు భయపడుతున్నారా? ఇండైరెక్ట్ గా ఏమనాలో తెలియక లోకేష్ గారి ప్రస్తావన ఎత్తుతున్నారా? మాట్లాడడం చేత కాదు, ఈయన నాయకుడు ఏంటి, గెలవలేకపోయాడు ఎన్ని అన్నారు. ఏ మంగళగిరిలో అయితే సుమారుగా 6 సార్లు 7 సార్లు ఓడిపోయిన టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుచుకొచ్చాడు కదా మంగళగిరి. కాదుకూడదని నేను కుప్పంలో పోటీ చేస్తా, లేదంటే టీడీపీ బాగా ఉన్నదా హిందూపురంలో పోటీ చేస్తా, లేదంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో బాగా టీడీపీకి ఆదరణ ఉన్న టెక్కల్లో పోటీ చేస్తా అని అనలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పులివెందులోనే చేస్తున్నాడు, వేరే ఎక్కడ ఎందుకు పోటీ చేయట్లేదు? రాష్ట్ర నాయకుడు కదా ఆయన. రాష్ట్రం మొత్తానికి చెందిన వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. 175 నియోజకవర్గాలు ఎక్కడైనా పోటీ చేసి గెలిచి చూపించారు. అది నాయకుడు అంటే. బట్ ఈయన అలా కాదు కదా. ఎక్కువ శాతం ఓడిపోయిన మంగళగిరిలోనే గెలిచి నేను ఎక్కడే పోటీ చేస్తున్నాడు, అక్కడే బంపర్ మెజార్టీతో గెలిచాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈయన భజన చేస్తున్నాడు, లేకపోతే ఈయన చేస్తున్నాడు అని అందరికీ రెస్పాండ్ అవుతున్నాడు, అందరికీ ట్వీట్ చేస్తున్నాడు. ఒక సామాన్యుడు చేసిన ట్వీట్ కూడా ఆయన స్పందించిపోయి ఆయన టీంకి చెప్పే పని చేపిస్తున్నాడు కదా. అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాడు, తనకు తను మలుచుకుంటున్నాడు. కాబట్టే ఈరోజు ఎక్కడ విన్నా, ఏ పోస్టర్లో చూసినా, ఏ హోర్డింగ్ చూసినా కూటమి ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోదీ గారి ఫోటో సెంటర్లో ఉంటుంది, ఒకవైపు బాబు గారి ఫోటో ఉంటుంది, మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది, కింద లోకేష్ గారి ఫోటో ఉంటుంది. మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి ఫోటోలు ఎందుకు ఉండట్లేదు? ఎవరు ఏమని చెప్తున్నారా? లేదా ఈయన ఫోన్ చేశారా, బాబు నాది కూడా చిన్న పెట్టాను అంటున్నాడా? లేదు. ఎట్లా వచ్చింది? ఇట్లాంటి కార్యక్రమాల వల్లే. అరే భలే విషయం. కొంతమంది మనం చూడండి, పలకరించుకున్నాను, పలకరిస్తే మనం పలకరించదు, బిల్డప్ ఇచ్చేస్తుంటాం. నేను మంచిగా నేను బిల్డప్ అని ఈయన ఎదురెళ్ళి పలకరిస్తున్నాడు అందరినీ. అప్పుడు అరే మనం పలకరించిపోయిన ఆయన వచ్చి పలకరిస్తున్నాడు, గొప్పోడ్రా మంచోడ్రా అనుకుంటాం లేదా? అదే కావాల్సింది నాయకుడికి. నీ మీద ఎంత పేగల వరకు కోపం ఉన్నా నమస్తే జకీర్ గారు బాగున్నారా అంతే సార్. వెనక నువ్వు ఎన్ని మాట్లాడుకో, అది కావాలి. అది ఉంది కాబట్టే ఈరోజు మనం మంత్రి లోకేష్ గారి గురించి ఇలా మాట్లాడుకుంటాం. అంతేగాని పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్ అయితే కాదు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ.